ఆ పార్టీలను ప్రజలు ఎన్నడూ మర్చిపోయారు. అసలు ఆ జెండాలే ఎన్నికల్లో కనిపించడం లేదు. జనానికి దూరమైతే జనం కూడా దూరం పెడతారు. లెఫ్ట్ పార్టీల గురించి ప్రజల్లో బ్రాడ్గా ఉన్న అభిప్రాయం ఇది. మీడియా అంచనా కూడా అంతే. ఈ అభిప్రాయాలు నిజం కాదంటూ తాజా పార్లమెంట్ ఎన్నికల్లో కామ్రేడ్లు కాస్త ఫామ్లోకి వచ్చారు. డబుల్ డిజిట్ కు చేరువై మేం కూడా ఫీల్డ్ లో ఉన్నామని చాటుకున్నారు. లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికల్లో 9 సీట్లు వచ్చాయి. అవి కూడా ఎర్ర జెండాకు ఒకప్పుడు కంచుకోటైన పశ్చిమ బెంగాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో రావడం గమనార్హం. లెఫ్ట్ విజేతల్లో కొందరికి 2 లక్షల మెజారిటీ కూడా దక్కడం మరో విశేషం. ఈ ఎన్నికల్లో సిపిఎం కు 4 సీట్లు దక్కాయి. గత ఎన్నికల్లో 3 సీట్లు మాత్రమే గెలుచుకున్న మావోయిస్ట్ పార్టీ ఈసారి మరొకటి యాడ్ చేసుకుంది. ఓట్ల శాతం కూడా స్వల్పంగా పెంచుకుంది. కేరళ, రాజస్థాన్లలో ఒక్కో సీటు, తమిళనాడులో 2 సీట్లు సిపిఎం ఖాతాలో పడ్డాయి. కేరళలో అలత్తూరు నుంచి కె రాధాకిషన్, రాజస్థాన్లోని సిర్కార్ నుంచి ఆమ్రామ్ గెలుపొందారు. తమిళనాడులోని దిండిగల్ నుంచి సచిదానందం, మదురై నుంచి వెంకటేశన్ గెలిచారు. బెంగాల్లో మమతా బెనర్జీ చావుదెబ్బ తీశాక పార్లమెంటులో నామ్కే వాస్తుగా మిగిలిన సిపిఎం 4 సీట్లు గెలిచి కొత్త ఊపిరి పోసుకుంది. గత ఎన్నికల్లో 1.76% ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో 1.77% దక్కాయి. 2014 ఎన్నికల్లో 9 సీట్లు గెలుచుకున్న సిపిఎం గత ఎన్నికల్లో 6 సీట్లు పోగొట్టుకుంది. ఇండియా కూటమితో జతకట్టడంతో ఈసారి మరో సీటు ఖాతాలో పడింది. ఇక గ్రాండ్ ఓల్డ్ ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అయిన సిపిఐ కూడా గత ఎన్నికల్లో మాదిరే 2 సీట్లు గెలిచింది. సుత్తికొడలి పార్టీకి 0.5% ఓట్లు పడ్డాయి. తమిళనాడులోని తిరుప్పూర్ నుంచి సుబ్బయ్యన్, నాగపట్టణం నుంచి సెల్వరాజ్ పార్టీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. సెల్వరాజ్ అన్నా డిఎంకే అభ్యర్థిపై 2 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కూడా 1 సీటు సాధించింది. కేరళలోని కొల్లం నుంచి ఆ పార్టీ అభ్యర్థి రామచంద్రన్ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. ఈ ఎన్నికల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ గెలుపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతివాద పార్టీగా ముద్రపడిన ఈ వామపక్షం 25 ఏళ్ల గ్యాప్ తర్వాత పార్లమెంట్లో 2 సీట్లతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. బీహార్లోని ఆరా, కారకట్ ఎంపీ స్థానాలు విజయం సాధించింది. ఆరా నుంచి సుదామా ప్రసాద్, కారకట్ రాజారాం సింగ్ గెలిచారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కు బీహార్, అస్సాం, జార్ఖండ్లలో కొంత పట్టు ఉంది. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ 12 సీట్లను 3% ఓట్లను కొల్లగొట్టింది. పార్టీ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య యువతకు చేరువవుతూ బలం పెంచుకుంటున్నారు. తాజా ఎన్నికల్లో బెంగాల్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో సిపిఎం, సిపిఐ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. 10 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచారు. బీజేపీ హవాను తగ్గించడానికి ఇండియా కూటమి పార్టీలతో కలిసి పనిచేశారు. లెఫ్ట్ పార్టీలు, దళిత పార్టీలు ఉలిపి కట్టెల్లా ఒంటరిగా కాకుండా పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడుకు చెందిన దళిత పార్టీ విడుదలై చిరుతైగల్ కక్షి ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేసి 2 స్థానాల్లో గెలిచింది. రాజస్థాన్ కు చెందిన గిరిజన పార్టీ భారత ఆదివాసీ బన్స్వారా ఎంపీ సీటులో గెలుపు బాటువా వేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ కొత్తగూడెం సీటు గెలుచుకుంది. ఎంపీ ఎన్నికల్లో పొత్తుకు కాంగ్రెస్ నో చెప్పింది.